ఉండగలుగుతున్నామంటే కేవలం నీ కృప మాత్రమేనయ్యా. మా శక్తి కాదు, మా బలము కాదు యెహోవా. నీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా, నీ శక్తితో మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా. ఎందుకో పనికి రానటువంటి మా బ్రతుకులను ప్రభువా నీ పని కొరకై లేవనెత్తిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. యేసయ్యా, ఎక్కడ చూసిన అవమానాలే, ఎక్కడ చూసిన నిందలే, ఏ పని చేసినా కష్టాలే, దుఃఖమే మిగులుతున్న పరిస్థితిలో అయ్యా, ఏది మమ్మల్ని విడిచిపెట్టినా, ఎవరు మమ్మల్ని త్రోసివేసినా, నేను నీకున్నాను, నేను నీ చేయి పట్టుకున్నాను, నేను నిన్ను విడిచిపెట్టను అని వాగ్దానం చేసిన దేవా, నీ మీద విశ్వాసంతో ఉన్నాం, నీ మీద నమ్మకంతో ఉన్నాం ప్రభువా. మేము అడుగుతున్నాం, అడిగితే ఇస్తానన్నావు, అడుగుతున్నాం. మా బ్రతుకులు మార్చండి, మా పరిస్థితి నుంచి లేవనెత్తండి, మా కుటుంబాలను దర్శించండి, మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ కలుగచండి, మా గ్రామాన్ని మార్చండి అయ్యా. గతించిన వారం నుండి ఈ దినం వరకు నీ కృపాక్షేమములతో మమ్మల్ని నడిపించావు. మరలా సంతోషంగా నీ సన్నిధిలో కలిసి ఆరాధించే అవకాశం ఇచ్చావు ప్రభువా. తండ్రి, ఇటువంటి అమూల్యమైన సమయంలో మేము అయ్యా వృధాగా గడపకుండా నీ కొరకు ఖర్చు, నీ కొరకు సంతోషం పొందుకుని, నీ యొక్క ఆత్మాభిషేకం మేమందరం పొందుకుని నీ సన్నిధిలో సంతోషంగా గడిపే అవకాశం దయచేయి అయ్యా. ప్రారంభం నుండి ఇప్పటి వరకు నీకు మహిమకరంగా జరిగించున్నారు, స్తుతి ఆరాధన కూడా నీకు మహిమకరంగా జరిగించున్నారు. తదుపరి వాక్య భాగంలో, తదుపరి కార్యక్రమంలో మీరే మాకు తోడైండి, సమస్తము నీకు మాత్రమే మహిమ కలిగేటట్టు జరిగించమని యేసు అని శక్తి గల నామములో మిక్కిలి వినంగి ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం మా తండ్రి. గట్టిగా చెప్దామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి కొంతమంది వాట్సాప్లో చూస్తుంటారు, ఎంపీఎల్ అనేటువంటి టీం వారు యవనస్తులు కొంతమంది, ప్రాముఖ్యంగా ఇద్దరు బిడ్డలు వారు కాలేజీలో చదువుకుంటున్నప్పుడే మధ్యాహ్నం భోజనం టైంలో వారు ప్రార్థన చేసుకుంటుండగా, అలాగే దేవుని ఎరిగిన బిడ్డలు కొంతమంది వారితో కలిసి వారు ఒక ప్రార్థనా బృందంగా అయ్యి, ఎన్ని సంవత్సరాలు అయింది షారన్? 19లో స్టార్ట్ అయింది, ఇప్పటికి 6 years, 6 సంవత్సరాలుగా మరి వారు చక్కగా ప్రతిదినము ప్రార్థన చేస్తూ, మరి వారు చెప్పగలరు కనుక, కానీ టైం ఎక్కువైంది కనుక నేనే వారికి చెప్పేస్తున్నాను. వారు ప్రతిరోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట వాక్యాన్ని వారు ధ్యానం చేస్తూ, స్టడీ చేస్తూ, నెలకు ఒకసారి వాళ్ళందరూ ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుని, ఎవరు వాళ్ళు చదువుకునేవారు, తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ ఆల్రెడీ జాబ్స్లో కొంతమంది సెటిల్ అయ్యారు. ఇద్దరుగా ప్రారంభమైంది. ఈరోజు ఇంచుమించు ఎంతమంది ఉండొచ్చమ్మా? 30 మంది ఒక టీముగా వారు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు అవడమే కాదు, వారు అనేక ప్రాంతాలకు, అనేక పరిచర్యలకు దీవెనకరంగా వారు పరిచర్య చేస్తున్నారు. 2 సార్లు గోరింట కూడా పిల్లల మధ్య పరిచర్య చేశారు టీముగా వచ్చి. మరి వారిని బట్టి ఎంతగానో దేవుని స్తుతించారు. అనేక విధాలైనటువంటి పరిచర్యలు వారు చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించడానికి సంఘాల్లో, అలాగే గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ ఆ విధంగా చేస్తున్నారు. మరి ఇంచుమించు దగ్గర 2 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. నేను వారికి కబురు చేశాను, కబురు అందలేదు వారికి పూర్తిగా. మా మధ్య కూడా ఒకసారి యవన బృందం అంతా వచ్చి పరిచర్య చేయాలని. మరి ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు. గోరింట్లో మరి ఉదయం చక్కని పరిచర్య చేశారు. 2-3 పాటలు పాడిన తర్వాత వారికి టైం అప్పగించేస్తే కొన్ని పాటలు పాడి, కీర్తనలు వారే వివరించి, ఆరాధన చేయించి, ఒకరి సాక్ష్యము, ఒకరి వర్తమానం చెప్పినప్పుడు ఎంతో మరి గొప్ప సంతోషం అక్కడ కలిగింది. దేవునికి స్తోత్రం. మరి ఆల్రెడీ కొంచెం ఆలస్యమైంది కాబట్టి కీర్తనలు అయిపోయాయి కదండి, కీర్తనలు అయిపోయాయి, ఆరాధన అయింది కాబట్టి సాక్ష్యము, వర్తమానం మాత్రం మనం వింటాము. మరి ఉదయం చాలా చక్కని పరిచర్య చేశారు వారి బృందం. ఒకసారి అందరూ లేచి నిలబడండి, టీం అంతా లేచి నిలబడండి. టీం ఒకటి
మన పక్కనున్న వడ్లమూరు నుంచి మొదలుపెట్టి కాకినాడ, సామర్లకోట, బెంగళూరు నుంచి కూడా మన మధ్యకు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే, ఆపట్లేదు చప్పట్లు. సంతోషం, మీరు రావడం చాలా సంతోషంగా ఉందని అర్థం. ఓకే, థ్యాంక్ యూ. కూర్చో. మరి ఆలస్యం చేయకుండా సాక్ష్యము. షారోన్ ఏమన్నా చెప్తావా? మరి షారోన్ ఎవరో కాదు, మనకు తెలుసు ఇక్కడికి దేశాయ్ పాస్టర్ గారు, సుధాకర్ దేశాయ్ గారు మన దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంటారు. వారి ఏకైక కుమార్తె, బిడ్డ పీజీ చేస్తుంది ఇప్పుడు. మరి మొదట్లో ప్రారంభంలో షారోను, తర్వాత చిన్నబాబు మాస్టర్ అమ్మాయి అమూల్య వారు మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి వారిని బట్టి నేను గర్విస్తున్నాను. ఒక మాట చెప్పి వారిని నడిపిస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఆనందంగా ఉన్న వాళ్ళందరూ ఒకేసారి చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో అంకుల్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు మేము స్పీడ్గా వెళ్ళిపోతాము. మా టీం మేమేదో గొప్పవారం కాదు అంకుల్ చెప్పినంత. కానీ ఏంటి అంటే, మనము దేవునికి మన సమయాన్ని ఇచ్చినప్పుడు, లేదా దేవుడు పిలుచుకున్నప్పుడు మనము ఉన్నాము ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు మనల్ని వాడుకుని అనేకమైన కార్యాలు చేస్తారు. ఆ కార్యం గల సాక్ష్యమే మా టీం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అలాగ మేము యవన కాలంలో మా సమయాన్ని దేవుడికి ఇచ్చాము. అయితే మన మధ్యలో జర్మీ బ్రదర్ ఉన్న మా టీం నుంచి వచ్చిన అబ్బాయి ఒక ముస్లిం కుటుంబం నుంచి తన చిన్ననాడే దేవుని తెలుసుకుని ఇప్పుడు అనేక మందికి సాక్షిగా ఉంటున్నాడు. తన స్టేజ్ మీద తనకి సమయాన్ని ఇస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. కొంచెం ఇక్కడ కంఫర్ట్గా లేదు, ఇక్కడ ఉంచేద్దాం. ప్రైజ్ ద లార్డ్. అండ్ నా సాక్ష్యం అయితే మా ఎంపీఎల్ టీం అందరికి తెలుసు. వాళ్ళు విని వాళ్ళకైతే చిరాకు వస్తుంది. అంటే చిరాకు అన్నది కాదు, కొంచెం అలవాటు అయిపోద్ది అది. సో మీకు తెలియదు కాబట్టి దేవుని కృపను బట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడికి వందనాలు. అండ్ అదేవిధంగా పాస్టర్ గారికి అండ్ ఇక్కడ ఉన్న సంఘాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. అండ్ ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు జర్మీ. నేను ఒక ముస్లిం కుటుంబంలో నేను జన్మించాను. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను. సో నేను ఎలా తెలుసుకున్నానంటే, నేను బహుశా నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా మావయ్యది మా అత్తయ్యది లవ్ మ్యారేజ్. మా మావయ్య వచ్చి ముస్లిము, మా అత్తయ్య వచ్చి క్రిస్టియన్. సో వీళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సో అప్పుడు ఏమైందంటే, ఫోర్త్ క్లాస్లో ఇంట్లోకి తెలియకుండా మా అక్కకి వాక్యం బోధించేది మా అత్తయ్య. బోధించడం నేను అనుకున్నా, ఏంటి దేవుడి గురించి చెప్తుంది ఏంటని చెప్పి నేను సైలెంట్గా వినేవాడిని. బహుశా నా వయసు 8 years ఉండొచ్చు. అలా చెప్పి మా అత్తయ్య మా అక్కకి వాక్యం బోధించేది. సరే ఏం చెప్తుందని చెప్పి నేను సైలెంట్గా వినేవాడిని వాక్యాన్ని. కట్టినెనకలు ఉంచుని వాక్యం వినేవాడిని. ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి నేను వాక్యం వినేవాడిని. విన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే, మా అత్తయ్య మేము నైట్ పడుకున్నప్పుడు, అత్తయ్య మాకు ఏదైనా స్టోరీస్ మాకు స్టోరీ ఆ వయసు ఉన్నప్పుడు ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు స్టోరీస్ చెప్పమంటాం కదా, సేమ్ అదే విధంగా స్టోరీ చెప్పే అత్తయ్య అని అంటే సరే అని చెప్పి మా అత్తయ్య ఏం చేసేదంటే బైబిల్ ఉన్న స్టోరీస్ చెప్పేది రెగ్యులర్గా బైబిల్ స్టోరీస్ చెప్పినప్పుడు నాకు ఎంతగానో ఆశ అయితే పుట్టింది. అప్పుడు మా అత్తయ్య ఏమందంటే, అల్లాకి ఒక కుమారుడు ఉన్నారు, అతను యేసయ్య అని చెప్పి ఇలా ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకంటే ఏదైనా సరే ఇండైరెక్ట్ గా అల్లా నిజమైన దేవుడు కాదంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా సాధారణంగా. లైక్ ఎలా అంటే, మీ తండ్రి నిజమైన తండ్రి కదా, లైక్ ఎలా అంటారు, ఏ తండ్రిని సరే మొహం మీద ఉన్నది చెప్పేస్తే ఎవరైనా హట్ అవుతారు కదా. సేమ్ అదే విధంగా మా అత్తయ్య ఈ రకంగా చెప్పేది. సరే అని చెప్పి క్రిస్టియన్స్ ఎలా అయితే ఇంట్లో మీటింగ్స్ ఎలా పెట్టుకుంటారో, హిందూస్ ఎలాగైతే పూజ ఇంట్లో ఎలా పెట్టుకుంటారో, సేమ్ అదే విధంగా మా ఇంట్లో కూడా ముస్లిమ్స్ మీటింగ్ పెట్టుకున్న ఇంట్లో. పెట్టుకున్నప్పుడు మా అత్తయ్య ఎంతగానో వాక్యం సూపర్ చెప్తారు కదా.
సో అలాంటిది మా అత్త ఎంత వాక్యం దేవుడు అల్లా గురించి చాలా బాగా చెప్తుంది, దేవుడి గురించి చాలా బాగా చెప్తుంది అనుకోని నేను ఏం చేశానంటే అక్కడున్న ప్రేయర్ చేసిన ఫుడ్ మా అత్తయ్యకి ఇచ్చాను. అత్తయ్య నువ్వు చాలా బాగా వాక్యం చెప్తావు కదా! ఇదిగో ప్రేయర్ చేసిన ఫుడ్ తినమంటే మా అత్తయ్య తినకుండా అక్కడ ఎంతో మంది ఉన్నారు కదా! అక్కడ ఎంతో మంది ఉన్నారు కదా! నేను తినను వాళ్ళకి సరిపోవాలి అని చెప్పింది. సరే అది కూడా నిజమే కదా! అని నేను అనుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైతే ప్రేయర్ చేయని ఫుడ్ ఉందో ఆ ఫుడ్ తెచ్చుకొని మా అత్తయ్య తింటుంది. నేను మనసులో ఒకేసారి ఆలోచన వచ్చింది. ఏంటి ఎంతగానో దేవుడి గురించి చెప్పేది మా అత్తయ్య. నేను ప్రేయర్ చేసిన ఫుడ్ ఏమో తినలేదు. ప్రేయర్ చేయలేని ఫుడ్ తిన్నది అని చెప్పి నాలో డౌట్ వచ్చింది. అప్పుడు నాకు 8 ఇయర్స్. నాలో డౌట్ వచ్చింది. అదే ఆలోచన స్కూల్‌తో వెళ్తూ వెళ్తూ ఏంటి ఎందుకు తినలేదు? ఎందుకు తినలేదు? ఎంతగానో దేవుడి గురించి గొప్పగా చెప్పే మా అత్తయ్య ప్రేయర్ చేసి ఫుడ్ ఎందుకు తినలేదని చెప్పి నేను అలా అనుకోని ఒకరోజు ఫోర్త్ క్లాస్‌లో మళ్ళీ మా అక్కకి సువార్త చెప్పింది. నేను కఠినంగా కూర్చొని దాక్కొని వింటున్నాను వాక్యం. వింటూ వింటూ డైరెక్ట్‌గా మా అత్తయ్య దగ్గరెళ్లి చెప్పాను. అత్తయ్య నేను ఒకటి అడుగుతాను. నాకు కరెక్ట్‌గా చెప్పు. నేను ఇంట్లోకి ఏ విషయం ఏది చెప్పను. నిజం చెప్పండి. యేసయ్య నిజమైన దేవుడా? కాదా? అండ్ అల్లా నిజమైన దేవుడు కాకపోతే నేను అతన్ని నమ్మను. ఇది నా స్ట్రాంగ్ ప్రామిస్. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. అల్లా నిజమైన దేవుడు కాకపోతే నేను నమ్మను. యేసే నిజమైన దేవుడని చెప్పండి నేను నమ్ముతాను. ఒక స్ట్రాంగ్ ప్రామిస్ తీసుకొని స్ట్రాంగ్ ప్రామిస్ ఇచ్చి మా అత్తయ్యకి జీసస్‌లో రావడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడేంటంటే నేను మొత్తానికి జీసస్ దేవుడిని ప్రేయర్ చేసేవాడిని. ప్రేయర్ చేస్తూ మన వయసును బట్టి మనకు కష్టాలొస్తాయి. తెలుసు కదా! మనకు వయసును బట్టి కష్టాలు. 10థ్ క్లాస్‌కి ఎలా పరీక్షలొస్తాయో ఫస్ట్ క్లాసోడికి కూడా పరీక్షలుంటాయి. అదే విధంగా నా జీవితంలో కూడాని నా వయసును బట్టి నాకు కొన్ని శ్రమలొచ్చాయి. వచ్చినప్పుడు నేను అనుకునేవాడిని, సైతాన్ గద్దించేవాడు చూసావా? నువ్వు దే అల్లాని వదిలేసావు కాబట్టే నీకిన్ని కష్టాలొస్తున్నాయి. చూసావా అంటే నీకిలాంటి శ్రమలొస్తున్నాయని చెప్పి సైతాన్ నాలో గద్దించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అయితే గద్దిస్తాడో అండ్ అదే విధంగా సైతాన్ కూడా నాలో గద్దించేవాడు. గద్దించినప్పుడు నేను ఒకటే అనుకున్నావాడిని. జీసస్ నిజమైన దేవుడైనా సరే, దేవుడు కాకపోయినా సరే నేను అతనే నమ్ముతాను. ఎళ్తే పరలోకంకెళ్తా. లేకపోతే నరకానికెళ్తా అని చెప్పి నేను స్ట్రాంగ్ అగ్రీమెంట్ దేవుడికిచ్చాను. సేమ్ అదే విధంగా అలా అలా మొత్తానికి నైన్త్ క్లాస్ అలా వచ్చేసాను. వచ్చేసరికి భయంకరంగా పాపం చేయడం, పాపలోకంలో జీవించడం స్టార్ట్ చేశాను. అనుకున్నాను, దేవా! నేను మంచోడిగా నేను బ్రతకలేకపోతున్నాను. ఎన్ని సార్లు నీ దగ్గరొచ్చి దేవా! నేను పాపం చేశాను. నన్ను క్షమించు. దేవా! నేను పాపం చేశాను. నేను క్షమించు. అని ఎన్ని సార్లు నేను అడగను నేను. నాకు చాలా సిగ్గేస్తుంది. నా జీవితం మీద నాకే చాలా సిగ్గేస్తుంది అని చెప్పి దేవుడికి ఒక మాట చెప్పేసి నేను మంచివాడిగా బ్రతకలేను. ఒకటి మంచి చేయలేకపోతున్నాను. అలా అని ఏది సాటిస్ఫై‌గా ఉండలేకపోతున్నాను అని చెప్పి దేవుడికి ఒక మాట చెప్పేసి నేను ఎలాగైనా నరకానికెళ్తాను నాకు తెలిసిపోయింది అని చెప్పి నేను పాపంలో వెళ్ళిపోయాను. భయంకరమైన ఫ్రెండ్స్, డ్రగ్సు ఆహ్, చాలా అప్‌డేట్ పర్సన్స్ నా చుట్టూరు చాలా పెద్ద పెద్ద గ్యాంగులు, రౌడీలు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండేవారు. అండ్ ఎవరికైనా కొట్టాలన్నా డబ్బులిచ్చి కొట్టిచ్చి అలాంటి ఫ్రెండ్స్ ఉండేవారు. దట్ గంజాయి బ్యాచ్. అండ్ నాకొక ఫ్రెండ్ ఉండేది ఒక అమ్మాయి. స్కూల్‌లోనే మంచి బెస్ట్ ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్. వైభవ్ అనే ఒక అమ్మాయి ఉండేది నాకు. ఆ అమ్మాయి కూడాని సిగరెట్ కాల్చేది, మందు ఇంకా మా ఇల్లు ఎలా ఉండేదంటే మా ఇంట్లో లేనప్పుడు ఫ్రెండ్స్, అబ్బాయిలు ఇంకా పబ్‌లా ఉండేదింకా సేమ్. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎక్సైట్ అయిపోతారు మా ఇంటికొచ్చినప్పుడు. ఎందుకంటే నా దగ్గరంత నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళకు అంతగా ఉండేవారు కాదు. తెలుసు కదా! ఆ వయసు కొంచెం అమ్మాయిలకి పిచ్చి ఎక్కువుంటది. అబ్బాయిలకేమో అబ్బాయిలకి పిచ్చి ఉంటది. తెలుసు కదా! అందరూ ఒక వయసు నుంచి వచ్చారు కదా! మీ అందరికి తెలుసు కదా! సేమ్ ఇదే విధంగా నా దగ్గర అంత స్టఫ్ ఉండేది. సో, మొత్తానికి చాలా భయంకరంగా 10థ్ అయిపోయింది. ఇంటర్ కూడా అయిపోయింది. ఇంకా మొత్తానికి అలా కాలేజు ఆ ఏజ్‌లో 2022 నవంబర్‌లో భయంకరమైన దెబ్బ తగిలింది. భయంకరమైన దెబ్బ తగిలినప్పుడు తప్పిపోయే కుమారుడికి ఎలా అయితే వాళ్ళ తండ్రి ఎలా గుర్తొచ్చాడో సేమ్ అదే విధంగా నాకు కూడాని నా తండ్రి గుర్తొచ్చాడు. ఏం జరిగిందంటే నవంబర్‌లో దినారాత్రులు కూర్చొని ఏడిసేవాడిని. ఏంటి నా జీవితం అయిపోయింది. ఇదేనా నా బ్రతుకు అని చెప్పి నేను కూర్చొని ఏడ్చినప్పుడు సడెన్‌గా నా ఫోన్‌లో ఒక వాక్యం కనిపించింది. భయపడకుమా నీకు నేను తోడే ఉన్నాను యెహోవా. నేను నీ హృదయాన్ని సంతోషం అనుగ్రహిస్తానని చెప్పి ఒక వాక్యం వచ్చింది. అప్పటి వరకు నేను క్రిస్టియన్ అనేది ఎవరికీ తెలీదు. మా ఇంట్లో వాళ్ళకి తెలీదు. నా ఫ్రెండ్స్ కూడా తెలీదు. దట్ టూ ఇంకోటేంటంటే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడిని. దేవుడి నామాన్ని చూపించాలని చాలా సిగ్గుపడేవాడిని. నేను నీ నామాన్ని చూస్తే నన్ను అవమానిస్తారు బాబోయ్! నేను చేయనని చెప్పి ఈ రకంగా నేను ఉండేవాడిని. సేమ్ అదే విధంగా
ఆ వాక్యం కనిపించినంతగా ఏంటి నా ఫోన్ లో వాక్యం వచ్చిందేంటి, అసలు నేను క్రిస్టియన్ అని ఎవరికి తెలియదు, నేను ముస్లిం అని అందరి దృష్టిలో నేను ముస్లిం లాగే ఉన్నాను, నాకు ఈ వాక్యం కనిపించింది అని చెప్పి ఫస్ట్ టైం ప్రార్థన అంటేనే చిరాకు పడేవారు. నాతో పాటు ఎవరెవరు మారంటే నేను, మా అక్క క్రిస్టియన్ గా మారాము. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, నా స్నేహితుడికి, నా బంధువులకి ఎవరు తెలియకుండా యేసుక్రీస్తు దేవుడిని నమ్ముకున్నామని. ఒకరోజు ఒకరోజు ఏంటంటే నేను కాలేజీలో ఉన్నప్పుడే మా అక్క దేవుడి పాటలు పాడంటే పాటలు పాడి నాకు చాలా చిరాకు ఉంది. నా ముందు పాట ఇప్పుడు ఏంటి, నువ్వు బతుకోడా పెద్ద నా ముందు పాటలు పాడుతున్నావు, వెళ్ళే పక్కన నిల్చో అని చెప్పి మా అక్క మీద నేను ఇలా అనేవాడిని. మా అక్క ఎప్పుడైనా ప్రార్థన చేస్తా అయ్యో మనసులో అనుకున్నామని, తల్లి ప్రార్థన ఆపే బాబు చేయలేకపోతున్నాను, మోకాలు వెళ్ళిపోతున్నాను ఆపే మనసులో అనుకున్నాను, ఇలా అనుకున్నామని. బట్టి ఏదైనా మా అక్క అంటే నాకు చాలా భయం. ఎందుకంటే నేను ఏదైనా దానికి ఆ మక్కని ఏమైనా కొట్టినా సరే డైరెక్ట్ గా ఎవరు చెప్పకుండా మోకాలేసి ప్రే చేసేది. నాకు చాలా భయం. ఎందుకంటే మా అక్క ఏం ప్రే చేసినా సరే టక్కన అయిపోతది. నేను ఏం ప్రే చేసినా అవ్వదు. ఎందుకంటే పాపంలో ఉన్నాను కదా, ఎలా అవుతది? సేమ్ అదే విధంగా మా అక్క చాలా కాలేజీ బంకులు కొట్టి చర్చికి వెళ్ళేది ఇంట్లో తెలియకుండా. అలాంటిది నేను 2020లో యేసుక్రీస్తు అదే దేవుడి దగ్గర రావడం స్టార్ట్ చేశాను. ప్రార్థన అంటేనే చిరాకు పడేవాడిని నేను. ఫస్ట్ టైం అరగంట ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేసిన మనసులో అనిపించింది, అయ్య బాబోయ్! ఇప్పటి వరకు ఇన్ని కష్టాలు నాలో అదే కూర్చొని ఆ కష్టం అంతా దేవుడితో పంచుకున్నప్పుడు ఎలా అనిపించింది అంటే భారం మొత్తం తీరినట్టుగా అనిపించింది. అప్పుడు అనిపించింది, నా వాయిస్ క్లియర్ అనిపిస్తుందా? మింగేస్తున్నానా? సో అప్పటి వరకు ఏంటి సడన్ గా దేవుడితో ప్రార్థిస్తే భారం మొత్తం తీరిపోయింది ఏంటి, ఒకేసారి హార్ట్ మొత్తం చాలా లైట్ వెయిట్ అయిపోయిందిరా బాబు అనుకొని ఫస్ట్ టైం ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. అలా 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 రోజు రోజుకి అరగంట 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 ఒక టైం అయితే పెట్టుకున్నాను. ఒక రోజు ఏమైందంటే 2021లో మా ఫ్రెండ్ క్రికెట్ ఆడితే అరే నేను మీ చర్చికి రావచ్చా అని అడిగాను. అది కూడా నేను ఇష్టంతో అడగలేదు, ఎగతాళి చేస్తూ అడిగాను నేను. సరే రారా అన్నాడు. ఆ బాబు ఇప్పుడు రమ్మన్నాడు రా బాబు, ఏదో సరదాగా అడిగింది అనుకుని అసలు చర్చికి ఎందుకు వెళ్ళానో తెలీదు. చర్చికి వెళ్ళా. చర్చికి వెళ్ళిందంటే అక్కడ అందరూ చప్పట్లు కూడా తప్ప తప్ప తప్పని చప్పట్లు కూడా వెళ్తారు. బాబు ఏంటో పిచ్చర్లో చప్పట్లు కూడా వెళ్తారు ఏంట్రా బాబు, డాన్స్ ఒక దేవుడి పాట పడినప్పుడు వెళ్ళిపోతారు కదా ఫ్లోలో అలా 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 అని. చూసినా భయపడుతుంది, ఏంట్రా బాబు ఇండు దెయ్యాలు పట్టినట్టు ఊగిపోతున్నాను ఏంట్రా బాబు. ఫస్ట్ టైం నాకు తెలియదు చర్చి గురించి. నేను అనుకున్నా ఈ బాబు ఏంట్రా బాబు ఇలా ఊగిపోతున్నాను ఏంట్రా బాబు అనిపించింది. సరే అని చెప్పి దగ్గర దగ్గర 4 months అలా చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో మంది సాక్ష్యాలు పంచుకున్నారు. సాక్ష్యాలు పంచుకున్నప్పుడు సరే అప్పుడు మా అత్తయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరిగినప్పుడు మన దేవుడు ఒక సాక్ష్యాన్ని పంచుకోవాలి. పంచకపోతే దేవుడు మనల్ని పనిష్మెంట్ చేస్తాడు. రేపంటూ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నా కోసం ఏం చేసావు, నీ కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేశాను, నువ్వు
ప్రభువా నీవు లేనిదే. ఆ సాంగ్ పాడినప్పుడు సడన్ గా 10 డేస్ లో నాకు తెలియకుండా చాలా స్పష్టంగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. అరే బాబోయ్ తండ్రి, నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను తండ్రి, తండ్రి నేను చాలా స్పష్టంగా ఎక్సైట్ అయిపోతున్నాను లోపల. అరే అరే అని చెప్పి దాని తర్వాత 2023 నుంచి నేను ఎక్కడెక్కడికి వెళ్ళినో ప్రతి చోట దేవుడు ఒక వాక్యం చెప్పేవాడిని. చాలా మందికి దేవుడు ఇప్పుడు సాధారణంగా కొన్ని చర్చికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, నేను ఎంతమంది మార్చేశాను అంతమంది మార్చేశాను అంటారు. సాధారణంగా విన్నారు ఎప్పుడైనా? పాస్టర్లు కానీ మనుషులు కానీ అందరిని అనట్లేదు, కొంతమందిని ఇలా అంటారు. పాయింట్ ఏంటంటే దేవుడు ఏం చెప్తాడు, సమస్త అన్ని లోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించమంటాడు. దాని పైన ఏముంటదంటే, పరలోకమును ఆకాశమును భూమి మీద అధికారం ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. దేవుడు ఏం చేయమన్నాడు? నా గురించి సువార్త ప్రకటించడమే పని. ఎవరు మార్చలేరు. మనుషులే మార్చేస్తే ఇంక దేవుడు పరలోకం నుండి కిందకి రావడం అవసరం లేదు. మార్చేది ఎవరు? యేసుక్రీస్తు. అధికారం ఎవరికి ఉంది? చాలా మంది ఏం చెప్తారు, నేను ఎంతమంది మార్చాను అంతమంది మార్చాను. ఎవరికి అధికారం, ఎవరు మార్చలేరు కూడా. నీకు మనుషులే మార్చుకుంటే దేవుడి సాయం కూడా అక్కర్లేదు మనకి. అవునా కదా? సేమ్ అదే నేను సువార్తను ప్రకటించాను. నా జీవితంలో ఏదైతే మేలు చేశాడో అది నేను నా దేవుడి గురించి చెప్పేవాడిని. అలాగే ఇద్దరు ముగ్గురికి నేను వాక్యం చెప్పేవాడిని. అలా వాళ్ళు కూడా యేసుక్రీస్తు దేవుడిని నమ్మడం స్టార్ట్ చేశారు. అలా మొత్తానికి 2023లో దగ్గర రోజుకి 8 hours ప్రే చేసేవాడిని. ప్రే చేస్తూ ఒక రోజు ఏమైందంటే 4 గంటలు నేను ప్రే చేయడం లేకపోయాను. తండ్రి నా వల్ల కాదు తండ్రి, నేను అస్సలు ప్రే చేయలేనని చెప్పి ఇలానే పడుకునే ముందు కరెక్ట్ దేవుడి స్వరం 3 సార్లు విన్నాను. జెర్మీ అని చెప్పి 3 సార్లు పలికినప్పుడు ఇంకా నేను షాక్ అయిపోయాను. అయ్యో బాబోయ్ తండ్రి, మీరు నాతో మాట్లాడారా? నేను ఎంత పాపిని, నాతో ఎందుకు మాట్లాడారు తండ్రి అని చెప్పి ఒక స్వరం. కల్లో నీళ్ళు వచ్చింది. అసలు నాకు ఏడుపు అంటేనే సరిగ్గా నాకు అర్థమేంటో తెలియదు. అలాంటిది ఏడడం స్టార్ట్ చేశాను. రాయలంటూ హృదయమేమో మెత్తగా చేశాను. అయ్యో బాబోయ్ తండ్రి, నాతో మాట్లాడవు తండ్రి, నాతో మాట్లాడవు తండ్రి అని చెప్పి నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. మొత్తానికి 2025లో మా ఇంట్లో క్రిస్టియన్ గా నేను అందరికి దొరికేశాను. యాక్చువల్లీ నేనేం దొరికేమని కాదు, దొరికేలాగా నేను కావాలని నేనే చేసుకున్నాను. ఎందుకంటే 16 years వరకు నేను దొరకకుండానే మేనేజ్ చేసుకున్నాను. అది నాకు దేవుడిచ్చిన స్కిల్. అది దేవుడిచ్చిన స్కిల్. ఎందుకంటే పబ్లిక్ లోనే నా వీడియో, సోషల్ మీడియా నా వీడియో అప్లోడ్ చేసింది. దేవుడి గురించి వాక్యము, పాటలు పాడడం అని అప్లోడ్ అయితే నేను చేశాను. అదే విధంగా ఆ వీడియో ఏంటంటే మా చుట్టాలకి, రిలేటివ్స్ అందరికి వెళ్ళిపోయింది. అందరికి వెళ్ళిపోయింది. ఆ వీడియో వెళ్ళిపోయిన తర్వాత మా చుట్టాలు కలిసి ఫోన్ చేశారు. మీ కొడుకేంటి పాస్టర్ అయిపోయాడా, సువార్త ప్రకటిస్తున్నట్టు హల్లెలూయా స్తుతి మనం అని చెప్పి మా చుట్టాలందరికి స్ప్రెడ్ అయిపోయింది. నేను క్రిస్టియన్ అందరికి దొరికిపోయాను. ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది అని చెప్పి అందరు కలిసి నా మీద పడ్డారు. నా పక్కన ఉన్న ఒక అబ్బాయి, నేను మా ఇంట్లో లేకున్నప్పుడు వాడు వెళ్ళి, ఇదిగో మీ అబ్బాయి, ఇదిగో చూసారా వీడియో అని చెప్పి నా వీడియో నా పక్కన ఉన్న ఒక అబ్బాయి చూపించాడు. నాకు చాలా కోపం వచ్చి, నువ్వెవడరా నా జీవితం చాలా కోపడిపోయినా వాడి మీద. సరే అని చెప్పి ఇంట్లో దొరికిసాం. కరెక్ట్‌గా నైట్ 9కి కూర్చొని అన్నం తింటున్నా. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటున్నా. మా అక్క అంటుంది, "అరే జెర్మీ ఏంట్రా, అరే దొరికేసారు, ఇప్పుడు ఏం చేస్తారన్నా?" ఎవరు ఏం చేయలేరు, దేవుడు నా పక్షాన్నే ఉన్నాడు అని చెప్పి ధైర్యంగా కూర్చొని అన్నం తింటున్నాం. మా మావయ్య, మా అత్తయ్య, మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. చుట్టూరు మోగిసారు, ఒక మోగు మోగిసారు. రాత్రి 12 గంటల వరకు ఫైట్. ఖురాన్ వర్సెస్ బైబిల్ డిబేట్ జరగడం స్టార్ట్ జరిగింది. మా మావయ్య క్వశ్చన్ లేయడం, నేను క్వశ్చన్ లేయడం, మా మావయ్య క్వశ్చన్ లేయడం. దబ్బా క్వశ్చన్లు. ఎందుకంటే నేను ఒక్కడిని అయిపోయాను కాబట్టి, వాళ్ళు ఐకమత్యం ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళే నెగ్గిసారు. పాయింట్ ఏంటంటే, ఎందుకంటే మనం ఎంత చెప్పినా ఫస్ట్ వాళ్ళు వినరు. వాళ్ళ మాటలే కరెక్ట్. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో జీసస్ దేవుడు అనుకుంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటారు, అల్లా నిజం దేవుడు అనుకుంటారు. ఇక్కడ మనం ఏం చెప్తే దేవుడు అనేది ఒకటే అంటాం. మరి ముస్లిమ్స్ కూడా దేవుడు ఒకటే అంటారు కదా. వాళ్ళు కూడా విగ్రహాలు చేయరు, మనం విగ్రహాలు చెయ్యము. ఇంచుమించు రెండు ఒకేలా ఉంటది. సో ఈ రకంగా మా ఇంట్లో రోజు టార్చర్ చేసింది. ఇంకా నేను 9 months చర్చికి వెళ్ళడం మానేసాను మొత్తానికి.
9 మంత్స్ చర్చికి వెళ్ళడం మానేశాను. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నాకు చర్చికి వెళ్ళడం చిరాకు వస్తుంది. ఎందుకంటే ఎక్కడ సరే కాకినాడ సరే ప్యూర్ గాస్పల్ నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడము, బయట సినిమాలు స్టోరీలు ఈ రకం అన్ని చర్చలు అంటలేదు, కొన్ని చర్చలు అంటున్నాం. ఓకే, కొన్ని చర్చలు అన్ని చర్చలు అంటలేదు. ఈ రకంగా నాకు చర్చికి వెళ్ళడం కూడా మానేశాను. అలాంటిది 3 మంత్స్ నుండి మళ్ళీ చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అండ్ అదే విధంగా నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా దేవుడిది అదే వాళ్ళందరి ముందు నేను అవుట్ అయిపోయాను. వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాని చెప్పి నేను చాలా హర్ట్ అయిపోయి చాలా చాలా కుమిలిపోయాను. కూలి ఏడ్చేసాను. అప్పుడు మా ఎంపీ టీం వాళ్ళు అండ్ అదేవిధంగా షారును వాళ్ళ డాడీ దగ్గర ఇద్దరు కలిసి ఫోన్ చేసేవారు నన్ను వాక్యముతో, లేకపోతే దేవుడి ప్రేమ చూపించేవారు. నాకు ఎక్కువ షారును వాళ్ళ డాడీ ఎక్కువ చూపించారు దేవుడి ప్రేమ. సేమ్ అదే విధంగా అంకుల్ ప్రేమ చూపించినప్పుడు, ఎంపీ టీం ప్రేమ చూపించినప్పుడు నాకు చాలా చాలా మళ్ళీ దేవుడి దగ్గర రావడం స్టార్ట్ చేశాను. పాయింట్ ఏంటంటే ఎంపీఎల్ నేనేం ప్రమోటింగ్ చేయట్లేదు. పాయింట్ అదే, ఎంపీఎల్ని ప్రమోట్ చేయట్లేదు. ఎంపీఎల్ లో దేవుడు ఒక ప్రేమ ఉందని చెప్తున్నాను అంతే. సేమ్ అదే విధంగా అప్పుడు నేను అనుకున్న నా జీవితంలో ఏమనుకున్నానంటే, ఇప్పుడు వరకు నేను చాలా తప్పు చేశాను ప్రార్థన చేసి. అంటే ఏ రకంగా ప్రార్థన చేసామనంటే, దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో. నేను చాలా తప్పు చేసి నేను ఇలా ప్రార్థన చేయకూడదు. దేవా నన్ను పరిశుద్ధంగా చేయదేవా, పరిశుద్ధంగా చేయదేవా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో అని ప్రార్థన చేయదు. ఇప్పుడు సపోజ్ నేను కిచెన్‌కి వెళ్ళాను అనుకోండి, 2 పాత్రలు ఉంటాయి. ఒకటి శుభ్రమైన పాత్ర, ఒకటి అసహ్యకరం పాత్ర. ఏ పాత్ర తీసుకుంటే అన్నం తిన్నప్పుడు శుభ్రమైన పాత్ర, అవునా కదా? ఆటోమేటిక్ మన జీవితంలో శుభ్రం ఉంటే దేవుడు ఆటోమేటిక్ మనల్నే వాడుకుంటాడు. కిచెన్‌లో ఏదైతే శుభ్రంగా ఉందో అదే ఆటోమేటిక్ అదే వాడుకుంటాం. అక్కడ అది చెప్పదు కదా, నన్ను వాడుకో, నన్ను వాడుకో, వాడుకో అని చెప్పదు కదా. ఆటోమేటిక్ మన శుభ్రం ఉంటే దేవుడే వాడు. పాయింట్ ఏంటంటే ఈ మధ్య నేను 7, 6 సాక్ష్యాలు చెప్పాను. నేను శుభ్రమైన ఏం కాదు. నా దేవుడు నన్ను శుభ్రపరిచాడు. ఇంకోటి ఏంటంటే మా ఎంపీ టీం అందరికి సాక్ష్యాలు ఉంటాయి. కానీ అందరూ మెయిన్ సాక్ష్యం నాకే మెయిన్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. చాలా టైం అయిపోయింది, ఏమనుకోవద్దు. నాకు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. వినాలనుకుంటున్నాను. అందరూ మనసారా 1, 2, 3 అంటే 1, 2, 3 హల్లెలూయా. యాక్చువల్లీ చాలా క్రూషియల్ టైం అనమాట. ఎందుకంటే ఈ టైంలో వాక్యం చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకో చెప్పండి, కొండ వరకు గుండెకి ఎక్కుతుంది కదా. సో నేను చెప్తూ ఉంటాను, మీరు అవుతూ ఉంటారు. సో చాలా కష్టం. అయినా మనల్ని నడిపించేది మనిషి కాదు కానీ దేవుడు. ఆయన మనల్ని నిలబెట్టి స్థిరపరిచి మనకు తోడై ఉంటాడు. ఆమె ఒక చిన్న పల్లవి చరణం పాడదామా? పాడదామా? అందరికీ వచ్చిన పాటే పాడదాం. చాలా పాత పాట, నాకు తెలిసిన వచ్చు. ఆకాశము నుండి మన్నాను పంపిన, మన చేతులు చెప్పండి కదా. ఆకాశము నుండి స్తుతించెదను, గంగతోనే మధుర జలము కాయలను స్తుతించెదను, గంగతోనే మధుర జలము కాయలను స్తుతించెదను.
But let's invite him out to our the rain to give out to try to నేను వాక్యం చెప్తే వింటున్నట్టే వింటానన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏంటంటే వింటున్నట్టే వింటారా అన్సార్లు దేవుడికి స్తోత్రం. మీరే మాట్లాడండి, మీరే దర్శించు, మీరే సంధి చేయమని వేడుకో. దాసుని మరుగుపరిచి ఇక్కడ కొని చూపించి ఏసుని వేడుకుంటున్నాం. కొద్దిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు అన్న సుజ్ఞానం గారికి, అలాగే స్థానిక సంఘ కాపరి గారి సతీమణి గారికి, కుమారుడు ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. వందనాలకి వందనాలు చెప్పడం, వందనాలకి వందనంగా ఉంటుంది. వందనాలండి. చార్లెస్ స్పర్జన్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకు ఒక పేరుంది, ప్రసంగాల రారాజు, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని. ప్రసంగాల రారాజు అతని పేరు. ఒకరోజు ఆయన పడుకుంటూ తన గదిలో పడుకుంటూ ఉండగా దేవుడు చెప్పారంట, స్పర్జన్ లే. ఇప్పుడు లేకపోతే టైం చూస్తే ఎంత అయింది? 1 గంట. ఇప్పుడు నేను లేచి ఏం చేయాలి? లే అంటే లేచాడు, మందిరంలోకి వెళ్ళి
ఇప్పుడు మందిరంలోకి వెళ్తే ఎవరు ఉంటారు? అర్ధరాత్రి ఎందుకంటే మందిరంలో ఎవరు ఉంటారు? ఉండరు కదండి. చెప్పాడు, చెప్పినట్టుగానే మందిరంలోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. తాళాలు వేస్తున్నాయి, ప్రభు తాళాలు వేస్తున్నాయి, ఓపెన్ చేశాడు, లోపలికి వెళ్ళాడు. ఇలా పులిపిట్ ఉంది, వెళ్ళి వాక్యం చెప్పు. టైం ఎంత అవుతుంది? ఎవరిని ఉంటారు? ఉంటారు. తలుపు తాళాలు వేసాను, తీయమన్నారు, తీసాను. లోపలికి వెళ్తే చర్చిలో ఒక లైట్ తప్ప, ఖాళీగా ఉన్న బెంచులు తప్ప ఇంకెవరు లేదు. ఏం చెప్తున్నాడు దేవుడు? వెళ్ళి వానికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. ఈ చార్ల్స్ పర్జన్ గారి మైక్ తీసుకొని వచ్చి, క్షమించారు, మైక్ బలిపీఠం మీదకి వచ్చి ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రసంగం చేస్తూ 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 ప్రసంగం అయిపోయింది. ప్రభా చాలా ప్రభు అంటున్నారంట, ఇప్పుడు నువ్వు ఆల్టర్ కలిగి ఏంటి? ఎవరు ఆల్టర్ కలిగి? బెంచెస్కి ఇవ్వాలా, చైర్లకి ఇవ్వాలా, లేకపోతే గోడలకి ఇవ్వాలా? ఇప్పుడు మనుషులు ఉంటేనే కదండి ఆల్టర్ కలుస్తాం. మనుషులు ఎవరు లేకుండా ఒక వ్యక్తికి ఒకవేళ నిజంగా ఏసై నీతో మాట్లాడితే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎవరితో చెప్తాం? ఖాళీ కుర్చీలతో చెప్పగలము, గోడలకు చెప్పగలము. కానీ అదే మాట ప్రభువు చెప్పాడంట, నేను చెప్తాను, చెప్పాల్సిందే చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పిన తర్వాత కొంతసేపటికి అలా చెప్పి ప్రార్థన చేసిన తర్వాత, ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి అంటే బెంచి వెనకాల నుంచి 2 చేతులు ఇలా పైకి వచ్చింది. చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ధన్యులు. ఒకవేళ పొరపాటున మనం ఉంటే అదే 2 చేతులు మనకు కనబడుతుంది. అంటారా అంటారా? పొరపాటున మరుసటి రోజు ఎప్పుడైనా పాస్టమ్గా తాళాలు తీసుకుని మందిరంలోకి వెళ్ళి చర్చి క్లీన్ చేసి రమ్మంటే ఎవరెళ్తారు? తాళాలు వేసి రమ్మన్నా వస్తాను, కానీ ఎవరు కానీ నిజంగా ఒక భక్తుడు దేవుని మాట వింటే, ఏ సమయంలోనైనా దేవుని మాట వినడం నేర్చుకుంటే, అది ఎలాంటి పరిస్థితి అయినా నీ ద్వారా దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందికి చూసే అలవాటు ఉంటుంది కానీ వినే అలవాటు ఉండదు. ఏంటండి? చూసే అలవాటు ఉంటుంది కానీ వినే అలవాటు ఉంటుంది కానీ పాటించే అలవాటు అసలు ఉండదు. ఏమంతేనా? అందుకనే ఇక్కడ ప్రార్థన అప్పుడు బయటికి కూర్చుంటాం, బయటికి వెళ్ళి కూడా పడేసుకుంటాం. కారణం ఏంటంటే ఇక్కడే బయటిది. ఒకవేళ మీ రోజు కూర్చున్న మనం అందరం యథార్థంగా దేవుని మాటను వినాలి, మనసు పెట్టి వినాలి. దేవుని మాటను విని దాన్ని పాటించడం మొదలుపెట్టిన రోజు నీ జీవితంలో అద్భుతాన్ని చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అద్భుతాలు చూడటమే కాదు కదా, దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలి, ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు దానికోసమే మనల్ని పిలిచాడు. అంతేనంటారండి? మనం దేనికోసం పిలువబడ్డారంట? మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడం కోసం మాత్రమే పిలువబడ్డారు. ఆమేన్. చెప్పండి, ఈరోజు ఎంతమంది ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళాలనుకుంటున్నారు? గట్టిగా చెప్పలు కొడదాం. మరి ఏముంది? హల్లెలూయా. నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదామా? మనసు పెట్టి, ప్రభువా నీ మాటలు నా హృదయంలో భద్రం చేసుకోవాలి అనే మనసుతో దేవుని మాటలు విందాం. ఆమేన్. ఇక్కడ నేను చదివించిన వచనాలు ఒక ప్రార్థన, అదొక ప్రార్థన కంక్లూజన్ అన్నమాట. ఆ ప్రార్థన చేస్తున్న వారు ఎవరంటే యెహోషాపాతు రాజు. యూదా వారికి రాజుగా ఉన్న ఆయన
ఒకరోజు సడన్ గా ఏమైందంటే దేశమంతా ప్రశాంతంగా ఉంది. దేశమంతా సస్యశ్యామలంగా ఎటు చూసిన నవ్వులు పువ్వులు కాస్తున్నాయి. ఏం కాస్తున్నాయి? నవ్వులు పువ్వులు కాస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక దుర్వార్త. ఏంటది? రాజా యుద్ధానికి వస్తున్నాడు. రాజా చుట్టుముట్టేశారు. సంతోషంగా ఉన్నంత సినారియో విషాదానికి మారిపోయింది. నా యొక్క 3,00,000 మంది పరాక్రమశాలులు ఉండేది. ఎంతమంది అండి? గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవ వాడు ఆ ఆ 2,80,000 మంది ఉండేది. అది ఎంతమంది అండి? వీళ్ళందరూ అధిపతులే. మన అధిపతి యొక్క 2,00,000 మంది ఉన్నారు. మీ దగ్గర కొంతమంది ప్రజలు ఉన్నారు. తర్వాత మూడవ వాడు జిబ్రీ కుమారుడైన యెహోవా తనను తాను మనఃపూర్వకంగా సమర్పించుకున్న సమస్య అతని యొక్క ఎంతమంది ఉన్నారు? 2,00,000 మంది పరాక్రమశాలులు ఉండేది. తర్వాత ఆ, ఉమ్, ఉమ్, ఆ, వింటిని కేడును పట్టుకుని వారు 2,00,000 మంది. రెండవ వాడు యెహోషాబాదు వీరి యొక్క 2,80,000 మంది అంతట్లో ప్రాకార సన్నదులు ఉండేవి. రాజు యూదా ఎంతట నుండి ప్రాకారపురములో ఉంచిన వారు కాక వీరు రాజు యొక్క పరివారంలో చేరిన వారై ఉండిరి. హల్లెలూయా. ఇవి ఎందుకు చదివించానంటే తన దగ్గర ఉన్న కాల్పాలం అన్నమాట ఇది. ఇంకా వీళ్ళు జస్ట్ చేరిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. పరాక్రమశాలులు 3,00,000, ఇంకొక దగ్గర 2,00,000, ఇంకొక దగ్గర 2,00,000. ఇప్పుడు ఇలాంటి వీళ్ళందరూ కలిసి నిలబడితే ఎవరు యుద్ధానికి వస్తారు చెప్పండి? ఎవరు యుద్ధానికి వస్తారు? నేను పక్కోడినేనండి. నా వెనకాల 10 మంది పౌన్సర్లు వేసుకొని వచ్చారు అనుకో, నాతో గొడవకి ఎవరు వస్తారు? వస్తారా? ఎవరు? ఎందుకు? నాది కెపాసిటీ కాదు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అలాంటారు. యెహోషాపాతు మీదకి యుద్ధానికి ఒక్కరే రాకపోవడం కారణం ఏంటి? దేవుడు తనను అలా దీవించాడు. మేన్ ఒక్కరే రాకుండా వీళ్ళు గుంపులుగా వచ్చి
వీరు గుంపుగా వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు అనుకోలేదు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అంతే కదా, కొన్ని మరణాలు అకస్మాత్తుగా వస్తాయి. అప్పటి వరకు బాగానే ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, క్షేమంగా. ఎందుకు వచ్చిందో తెలియదు. అసలు ఎందుకు అలా సందర్భం మన జీవితంలో దేవుడు అనుమతించాడు కూడా తెలియదు. రీసెంట్ గా ఒక సంవత్సరం అవుతుంది. మా టీంలో చెల్లి ఉంటుంది, దివ్య అని. ఆ, అది వాళ్ళ నాన్నగారు పాస్ట్ గారు. రీసెంట్ గా నేను ఒక 3 సంవత్సరాల క్రితమే సేవకు వచ్చి ఆదివారం ఆరాధన అయిపోయింది. వాక్యం చెప్పి వాష్రూమ్ కని వెళ్ళి షుగర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బాత్రూమ్ లోనే ఆయన పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళా. మెడికవర్ లో నేనే నా చేతులకే డబ్బులన్నీ ఇచ్చాను. చేతులకి ఇచ్చిన డబ్బులన్నీ చేత పట్టుకొని అలాగే రాత్రి పగళ్ళు 1.5 రోజు ఖర్చు పెడుతూనే ఉన్నాం. డబ్బులంతా ఇంచుమించు 1,50,000 దగ్గర అయింది. మనిషి బ్రతకలేదు. నేను అలా ఆలోచిస్తున్నాను, ఎప్పుడైనా ఆ కుటుంబం అనుకుని ఉంటుందా, లేదా ఆ సంఘస్థులు అనుకుని ఉంటారా, లేదా మా సాకునికి ఇలా జరుగుతుంది, నా నాన్నకి ఇలా జరుగుతుంది. కుప్పుకోలిపోయింది. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. నువ్వు అనుకోకుండా నీ మీదకి వచ్చే విపత్తులు అలాగే ఉంటాయి. కానీ ఈరోజు ప్రభు నీతో చెప్తున్నమాట, ధైర్యం వహించు, ఆయన నీతో ఉన్నాడు. ఆమేన్. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, బెదిరిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఈరోజు నేర్చుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా అనుకోకుండా వచ్చిన ఆపద ఏంటది చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏంటది? వినిపించలేదు. అనుకోకుండా వచ్చిన ఆపద. కొంచెం కిందకి వెళ్తూ చదువుదాం. రెండో వచ్చిన అంతలో కొందరు వచ్చి సముద్ర ఆవలి నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? ముగ్గురు, 3 గుంపులు వచ్చారు. ఇప్పుడు ఇంకెవరు వస్తున్నారు? సముద్రానికి అవతల నుంచి అవుతున్నారంట. అంటే సముద్రానికి అవతల అంటే ఇంచుమించు ఈ వీళ్ళకి వాళ్ళకి 19 కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే, ఎక్కువ దూరం ఏం కాదు. వీళ్ళు వచ్చారంటే వీళ్ళు వచ్చిన తర్వాత 3వ వచనం చదివితే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించి మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలని చాలండి. ఒకటి అనుకోకుండా వచ్చిన ఆపద, మొదటిది. రెండు 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 ఆపదల్లో వచ్చిన ఆలోచన ఏంటి చెప్పాలి. ఆపదలో వచ్చిన ఆలోచన. ఒకవేళ మనమే కనుక యెహోషాపాతు స్థానంలో ఉంటే చుట్టూ సైన్యం చుట్టుముడితే, ఇంకొక వైపు నుంచి ఇంకొక సైన్యం వస్తుంటే, నీకు తెలుసు నీ కెపాసిటీ ఏంటో. ఎన్ని లక్షల మంది నీ దగ్గర సైన్యం, అధిపతులతో కూడిన పరాక్రమశాలి నీ దగ్గర ఉన్నారు. అప్పుడు మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తామంటారు? రే అబ్బాయిలు, యుద్ధానికి వస్తున్నారు, సిద్ధపడండి. ఎందుకు? నా దగ్గర ఏముంది? భయపడాల్సిన నాకిస్తారు భయపడ్డానికి. నా దగ్గర పరాక్రమశాలులు ఉన్నారు, ఈటలు వేసే వాళ్ళు ఉన్నారు, బల్లాలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. నాకంటే నా ప్రాణానికి నా దేశానికి ఏ హాని జరగకుండా ముందుండేవారు ఉన్నారు. నేను భయపడాల్సిన అవసరం ఏంటి? లేదు కదా. కానీ ఈ ఈ ఈ ఈ ఈ మాట నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అనుకోని పరిస్థితులు మనల్ని ఆవరించినప్పుడు వినాలి,
నువ్వు నీ డబ్బును, నీ పలుకుబడిను, లేదా నీ జ్ఞానాన్ని, లేదా నీ శక్తిని అవసరాన్ని చేసుకోకూడదు. యెహోషాపాతులాగా మోకరించి ఏం చేయాలి? యెహోవా యొక్క విచారణ చేయుటకు మనస్సు నిలుపుకోవాలంట. అలాగే ఉంది అక్కడ. నేను కల్పించి చెప్తున్నాను. ఏం నిలుపుకోవాలంట? మనస్సు నిలుపుకోవాలంట. అనుకోని ఆపదలు సంభవించినప్పుడు నీ మనసు నిలుపుకోవాలి. ఎందుకు? బలంపై పడుకేయడానికి కాదు, జ్ఞానంపై పడుకేయడానికి కాదు, పలుకుబడిపై పడుకేయడానికి కాదు. మొదట నువ్వు వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆలోచన ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు, ఆయన బలాన్ని ఇస్తాడు, ఆయన జ్ఞానాన్ని తెలిపి ఆయన కృపను చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కదా, చాలా మంది ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. వారు తీసుకునే నిర్ణయం వల్ల కుటుంబాలు నాశనమైంది. లేవో జరిగిన పరిస్థితులు లేవో మన కుటుంబాల్లో. ఇలా చేయకుండా ఉంటే బాగుంది, అలా చేయకుండా ఉంటే బాగుంది. ఈ రోజు నాయన చేసిన ఈ తప్పుడు తీసుకున్న ఒక పనికి మాలిన నిర్ణయం వల్ల నాతో పాటు నా కుటుంబం అంతా రోడ్లకి వచ్చింది. లేవో ఇలాంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదా? సంగమా, ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం నిలవబడాల్సింది ప్రభు ఎదుట మాత్రమే. అందుకే ఇక్కడ మాట ఎందుకు రాశాడా అని ఆలోచిస్తున్నప్పుడు మన మనసు నిలవబడదు. ఎందుకు? ఈ ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలదు. దానికి స్థిరంగా ఒక చోట నిలబడే ఆలోచనలు ఉండవు. డబ్బున్న వాళ్ళ దగ్గర ఒకలాగా, డబ్బు లేని వాళ్ళ దగ్గర ఒకలాగా, పలుకుబడి ఉంటే ఒకలాగా, పేరు లేకపోతే ఒకలాగా, బంగారం దిగేసుకుంటే అవుతున్నారు కొంతమంది. నేను వాస్తవాలు కాదంటారా? కానీ వినాలి, వాస్తవాలు మాట్లాడేటప్పుడు సరి చేసుకోవాలి, లేకపోతే మీరు దేవునికి లెక్క చెప్పాలి. వాళ్ళ మనసు నిలుపుకోవాలండి దేవుడి మీద. ఎన్ని ఉన్నా సరే ముందే దేవుడు, ఆయన తర్వాతే ముందే దేవుడు, ఆయన తర్వాతే. మరి ఫస్ట్ మన రోజులో లెక్కనే మొదటి సమయం దేనికండి? అట్లా మరే ఎంతమంది ఈరోజు పొద్దున్నే స్నానం చేశారు? చాలా చాలా తక్కువ వచ్చారు. చేతులు ఎత్తిన వారందరినీ దేవుడు పిచ్చి పిచ్చిగా దీవించింది కాక ఆమె కూడా చెప్పట్లేదు. నేను ఎందుకు మీ మనసు నిలుపుకోవాలని చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను వినండి. రండి చదువుదాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తసాలైన సమాజంగా కూడిన యూదా యెరూషలేములో జనుల మధ్య నిలువబడి పక్కన నిలబడి ఆ మాట అంతా ఏం తీసుకుని పెన్లు ఉన్నాయా? పెన్లు లేకపోతే మనసులో పెట్టుకోండి. ఎక్కడ నిలబడి జనుల మధ్య నిలబడి. ఇంకొక మాట చదువుతాను రండి. 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని ఏం చేశారంట? ఎక్కడ నిలబడారంట? ఎక్కడ? యెహోవా సన్నిధి. ఇప్పుడు మొదట ఎవరు నిలబడ్డారు? యెహోషాపాతు రాజు నిలబడ్డాడు. తర్వాత ఎవరు నిలబడ్డారు? ప్రజలంటే తల్లిదండ్రులు మాత్రమేనా? ఎవరితో సహా? మనకి చక్కగా రాయబడింది. ఏమంటది? వారి శిశువులతోనూ, తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలు. అవునా కదా? నువ్వెప్పుడైతే నీ మనసుని దేవుని దగ్గర నిలబడటం మొదలెడతావో నీతో పాటు నీ కుటుంబం నిలబడతారు దేవుని దగ్గర. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు చాలా మందిరాల్లో భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త. కారణం ఏంటి?
ఈయనకి కుదురుగా మనసేమో నిలబడదు. ఇంకేమిటి వెనకాల ఎవరు నిలబడతారు? అవునంటారా కాదంటారా? మా నాన్నమ్మ గారు మా ఇంట్లో మొదట రక్షించబడింది మా నాన్నమ్మ గారు. విగ్రహారాధన చేసేవాళ్ళం మా కుటుంబం అంతా. నాకు తెలిసేసరికి నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. అంటే నేను మా కుటుంబం అంతా క్రైస్తవులే. వేరే భక్తులను పూజించే కుటుంబం నుంచి వచ్చినాయి మా కుటుంబం. ఒక పెద్ద విగ్రహారాధనకి సంబంధించిన గది ఉండేది మా ఇంట్లో. పెద్ద గది అంటారు కదండి, అలాంటిది అనమాట. ఒక్క స్త్రీ దేవుని మీద మనసు నిలుపుకుంది. ఆ కుటుంబంలోంచి మొదటి తరంగా మా నాన్నగారి సేవకుడిగా నిలబడ్డాను. రెండో తరంగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసిన పని ఏంటో చెప్పిన తల్లులు అన్నా, చేసిన పని ఏంటో చెప్పిన ఒక్కటే ఒక్క పని. ఈ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవిస్తుందంతే. రోజు ప్రార్థన చేసేది. ఏ రోజు ఏ ఒక్క కొడుకు దగ్గరికి వెళ్ళి నేను చర్చికి రా అని పిల్లలేదు. మోకరించి ప్రార్థన మాత్రమే చేసేది. నోటులోంచి క్రీస్తుని అంగీకరించిన రోజు నాటి నుండి నోటులోంచి కూతు మాట వస్తే వద్దు. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు ఆవిడ మంచం దగ్గరే కూర్చున్నాను నేను. కొన్ని వందల మంది వచ్చారండి. ఎలా సంపాదించుకుంది? ప్రార్థన, యథార్థత. ఈరోజు నువ్వు నిజంగా యథార్థంగా దేవుని దగ్గర నిలవబడి చూడు. నువ్వు నిజంగా యథార్థంగా ప్రార్థించి నీ మనసును నిలుపుకొని చూడు. ఆటోమేటిక్గా నీకు కావాల్సినవి నీ వెనకాల వచ్చి నిలబడుతుంది. మే హల్లెలూయా. ఇంకో ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి. ఈరోజు యథార్థత పొందుకొని వెళ్ళాలి. నువ్వు ఇక్కడి నుంచి నీ మనసు నిలుపుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి నువ్వు ఒకవేళ నువ్వు నిజంగా ఇక్కడ నిలవబడితే, నువ్వు నిజంగా దేవునిలో నీ మనసును నిలుపుకుంటే ఏం జరుగుతుందో చదువుకోమండి. 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యుద్ధావాళ్ళారా, యుద్ధ భక్తులు తీర్చి చాలండి. ఫస్ట్ ఎవరు నిలబడాలి? కుటుంబ యజమానులు నిలబడాలి. మందిరానికి ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి వచ్చారో వాళ్ళు స్థిరంగా మనసు నిలుపుకొని దేవుళ్ళో నిలబడాలి. వారు నిలబడితే ఎవరు వస్తారు? కుటుంబము వస్తుంది. కుటుంబం వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటో తెలుసండి? వినండి జాగ్రత్తగా. కుటుంబం వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎలాగో చెప్తే అలా నిలబడాలి. ఎలా నిలబడాలి? దేవుడు ఎలా చెప్తే ఇక్కడ ఆయన చెప్తున్నాడా లేకపోతే యెహోషాపాతు చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? యుక్త భక్తులు తీర్చి మీరు నిలబడండి. కింద మాట, మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను ఎప్పుడు నిలబడితే ఆయన చెప్పినట్టు నిలబడితే, ఆయన చెప్పినట్టు వింటే, ఆయన చెప్పినట్టు ప్రార్థన చేస్తే, ఆయన చెప్పినట్టు వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు నిలబడి ఉంటే చాలు, కార్యాలు జరుగుతాయి. ఆమేన్. నువ్వు నిలబడి ఉంటే చాలు, అద్భుతాలు నీ కాళ్ళ దగ్గర వచ్చి పడతాయి. అద్భుతం చేయమని అడగాల్సిన అవసరం కూడా లేదు. అవసరం కూడా లేదు. మా నాన్నగారి కోసం చెప్తున్నాను కదా. మా ఊర్లో పేట, ఆ పేటలో మాదే ఊరికి చివరున్న ఇల్లులా ఉండేదట. పెద్ద పాక, బోల్డ్ అండ్ గీతలు. ఇప్పుడు లేవనుకోండి. అయితే ఎప్పుడైతే మా నాన్నమ్మ గారు రక్షించబడ్డారో ఆనాటి నుండి ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మా నాన్నమ్మ గారి పేరు గోపమ్మ.
ఎవరికైనా బాగోకపోతే ఒలే గోపు దగ్గరికి తీసుకెళ్ళి చెయ్యెత్తే బాగుపడిపోతామే. ఏంటంట చెయ్యెత్తే బాగుపడిపోతాం. అలా ప్రార్థన చేయించుకొని వచ్చి స్వస్థపరచబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈరోజు నువ్వు ఎన్నికలేని జీవితంగా నీది ఉంటే, ఎవరూ నిన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటే, అసలు అందరికీ నేనే దూరంగా ఉన్నాను అనుకుంటే నువ్వు నిలబడితే నీ వెనకాలే నిలబడు. నువ్వు నిలబడితే నీతో పాటు అందరూ నిలబడేలా చేస్తాడు. నువ్వు నిలబడితే ఆశ్చర్య కార్యాలు నువ్వేం మాట్లాడకుండా ఆయనే జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చేయాల్సిన పని ఒకటే ఒకటి, నీ మనసు నిలుపుకో చాలు. ఏం నిలుపుకోవాలి? నీ మనసు నిలుపుకో దేవుడి మీద. అనుకోకుండా మొదటిగా ఫస్ట్ ఏం విన్నావు? అనుకోకుండా వచ్చిన ఫస్ట్ అకస్మాత్తుగా వచ్చిన ఆపదల్లో వచ్చిన ఆలోచన, చివరిగా ఆదుకున్న దేవుని సహాయం. ఏంటి? ఆదుకున్న దేవుని సహాయం. చదువుదాం. వీటికంటే ముందు నేను ఒక 2-3 వచనాలు చూపిస్తాను. వింటారా? టైం అయిపోతుంది. వింటారా? వింటాం అన్న వాళ్ళందరూ స్తోత్రం చెల్లించండి. దేవునికి స్తోత్రం. నేను కొన్ని వచనాలు చూపిస్తాను. ఈ వచనాలు ఎందుకు చూపిస్తున్నాను అంటే, కొన్నిసార్లు మన ప్రార్థనలు ఒక రకంగా ఉంటాయి, కానీ ఈ లోక శాంతం ఉంటదే, అన్నీ ఉన్నాకు మాట్లాడాలి దగ్గర తెలియలేనట్టు చూస్తాను మీరు నా వంక. అన్నీ ఉన్నాకు ఏమీ నాకు. ఇప్పుడు ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో నువ్వు చేస్తే, నువ్వు అన్నీ ఉన్నాకు ఏ సైడ్ కలిగి ఉన్నాడు అని అర్థం. ఒకవేళ నువ్వు చేయలేకుంటే అన్ని డాష్ కార్యాలు గురించింది. కొన్ని మాటలు నేను చూపిస్తాను. 6వ వచనం చదువు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశముందు దేవుడివై, అన్యజనుల రాజ్యములను ఏలువాడివై, నీవే, నీవు బాహుబలము గలవాడవు. ఇక్కడి నుంచి మాట సంగ్రహం చేసుకోండి. నిన్నెదిరించుటకు ఎవరికి అంతే. ఆయనకి ఎదిరించే బలం ఎవరికైనా ఉందా? ఉందండి. యెహోషువ ప్రార్థనలో కీలకమైన మాట, ప్రభా నా దగ్గర శక్తి ఉందేమో, కానీ నిన్ను ఎదిరించే బలం ఎవరి దగ్గర? ఇంకో మాట చదివి చూపిస్తాను. 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశ కాపురస్తుల్ని తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీన్ని స్వాస్థ్యముగా నీవే. అప్పుడు నీవే, ఇప్పుడు నీవే. ఇంకా ఇంకొక మాట చదువుదామండి. 8వ వచనం. ఈ మందిరం ఎదుట, కొంచెం కిందకి వస్తే కనబడుతుంది. ఈ మందిరం ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి రక్షించదు అని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలంలో కట్టించింది. చాలా మంది మందిరం ఉంటుంది కానీ ఇక్కడ నిలబడడానికి ఇష్టపడరు, నిలబడాలి. ఇప్పుడు అతి ముఖ్యమైన మాటను మనం మళ్ళీ చదువుదాం. వాక్యని ఆ మాటను చదువుతాం. రండి. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకేం చాలదు? శక్తి చాలదు. ఏమీ చేయుటకు మాకు తోచదు. నీవు మాకు దిక్కుని ప్రార్థన చేస్తూ. అసలు ఎంత గొప్ప ప్రార్థన! నిజంగా యెహోషాపాతు దిక్కులేనోడా, చేతకానోడా, ఏమీ తెలియని వాడా, చిటికెత్తి 2 లక్షల మంది వస్తారు. ఇటువైపు చిటికెత్తే ఇంకో 2 లక్షల మంది వస్తారు. ఇంకో చిటికెత్తే 1,50,000 మంది. నిజంగా యెహోషాపాతు చేతకానుడా?
యెహోషాపాతు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, బాబు నీకెన్నున్నా దేవుడి మీద ఆధారపడాలి. నువ్వెప్పుడైతే నాకేం ఇప్పటికి మా నాన్నగారు చెప్తారు ఏంటంటే, మనకి ఎన్నొచ్చినా నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా మట వేసుకొని చేతులు కట్టుకుని, ప్రభువా నాకేం రాదు ప్రభువా, నువ్వు నేర్పిస్తేనే నేర్చుకుంటాను. ఇలా కూర్చున్న వాడిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు అన్నీ తెలుసు అన్నాడు ఎవరైనా ఉంటే ఆ అర్ధహత్తరంగా అడ్రస్ లేకుండా పోతారు. నువ్వు తగ్గించుకుంటే అంతే. అంతకు మించిన యెహోషాపాతు తగ్గించుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఏమైతే ఏం జరిగింది అక్కడ? ఆదుకున్న దేవుని సహాయం. రండి చదువుదాం. 20 అధ్యాయం 14 వచ్చి, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జన్మమైన జెకర్యా కుమారుడు ఆసాపు సంతతి వాడు లేవీయుడు ఆ యెహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు అక్కడే దేవుని సమాధానం దొరికేసింది. అక్కడి నుంచి కింద చదువుతాం. అతడు ఎలాగ ప్రకటించింది, యూదా వాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరంతా ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిన దేవుడిగా ఈ గొప్ప మీరు భయపడకుడి, చడియకుడి. ఈ యుద్ధం మీది కాదు, దేవుడే. ఆమేన్. యుద్ధం ఏమది? యుద్ధం ఏమది? రాజు మనకే పడాలి. రాజులు శూరులు మనకే తీయగా మనంతా యుద్ధము మారాలి. యుద్ధము విశ్వాసంతో మాట్లాడు. యుద్ధము ఎరుకో గోడలు యుద్ధం ఏమవుతుంది? దేవుడు చాలా గొప్పవాడండి. మన దేవుడు ఆయన సమీపంగా ఉన్న వారికి ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఇష్టపడేది తెలుసండి.
మనం చాలాసార్లు ఇలా ఆలోచిస్తాం, నాకు తినడానికి ఏమీ లేదు, కట్టుకోవడానికి ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు. కానీ నిన్నెప్పుడు ఆయన ఆకలితో ఉంచలేదు, నిన్నెప్పుడు విడిచిపెట్టలేదు, నిన్నెప్పుడు త్రోసిపుచ్చలేదు, నువ్వు అడిగితే సహాయం చేయకుండా ఉండలేదు. ఆయన ఇంకా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే మనం మనసు నిలుపుకోలేకపోతాం. మా ఆయన మీద మనసు నిలుపుకుందాం ఈరోజు. నువ్వు నిలుపుకొని చూడు, గొలియాతు లాంటి సమస్యల ముందున్న చిన్న రాయి పడుతుంది. మ్యాన్, గొప్ప గొప్ప పనులు మనం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నిలబడి చాలు, నిలబడితే చాలు. ఒకరోజు సేవకునికి దేవుడు చెప్పాడంట, నువ్వు కరపత్రాలు తీసుకొని ట్రైన్లో వెళ్ళే వారికి సువార్త చెప్పాలి. అలాగే ప్రభా, నీ పని కోసం వచ్చాను కదా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. కరపత్రాలు తీసుకున్నాడు, ట్రైన్లో వెళ్తున్నాడు. మా ఏసే ప్రేమ గల దేవుడు, ఏసే నమ్ముకోండి. మా ఏసే ప్రేమ గల దేవుడు, ఏసే నమ్ముకోండి. అయ్యా, ఏసే ప్రేమ గల దేవుడు, ఏసే నమ్ముకోండి. కొంతమంది కొట్టారంట కలిసి, మత మార్పిల్లి చెప్తాంటారా, మత మార్పిల్లి పిచ్చి పిచ్చి నాటకాలుగా ఉందా? ఇక్కడ కూడా గమనించారు మీరు అని చెప్పి తిట్టడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడంట. మళ్ళీ ప్రభు స్వరం వినపడుతుంది, ఏం చేయమని? స్వార్థ ప్రకటించమని. వెళ్తున్నాడంట. అమ్మా, ఏసే అద్భుతాలు చేస్తాడు. అయ్యా, ఏసే స్వస్థతలు చేస్తాడు. తల్లి, ఏసే మీ జీవితాలు బాగు చేస్తాడు. వెనకాల కర్ర తీసుకొని పడేయాలి మనకు. నెత్తి మీద నుంచి రక్తం కారుతుంది. అడుగుతూ మళ్ళీ ప్రభుని అడిగాడు, ప్రభు ఏం చేయాలి? స్వార్థ ప్రకటించు. మళ్ళీ ఎదురుకి వెళ్ళారు. కొంచెం సినారియో అంతా అందరూ చూస్తున్నారు. ట్రైన్ నుంచి ఈ భోగిలో ఈ చివరి నుంచి ఆ చివరికి అందరూ చూస్తున్నారు. ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. అమ్మా, యేసయ్య గొప్ప దేవుడు, ఆయన నీకు పరలోకాన్ని ఇస్తాడు. ఆయన నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది అనుకుంటే ఈసారి ఒకరిద్దరు కొట్టడం కాదు, ఇద్దరు ముగ్గురు మీద పడిపోతారు. ఇంతలో ఒక చిన్న పాప వచ్చి, ఏమా ఏంటి ఆగమంటున్నావు అంటే, దూరం నుంచి ఆ లంప చూస్తూ ఏడుస్తుందంట. ఆ పాప ఆగమంటావేంటి? డ్రామాలు ఆడుతున్నారా మీరు ఏమైనా? అప్పుడు ఆ తల్లి సంచిలోంచి ఇంత పెద్ద ఫైల్ తీసుకెళ్ళి, అయ్యా, నా కూతురు పుట్టినప్పటి నుంచి మోగదయ్యా, ఈయన సువార్త ప్రకటిస్తుంటే ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడింది. హల్లెలూయా! ఎంత కష్టమైన నిలవబడితే చాలా ఆయన కార్యం చేస్తాడు. బలపరుచుకుందాం మన విశ్వాసం. ఎటువంటి ఇబ్బందులైనా సరే తిరిగిపోతున్నా. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ గుడ్నెస్. హీ ఈస్ జస్ట్ బాస్. అద్భుతమైన దేవుడు. నువ్వు నీ మనసును ఆయన మీద నిలుపుకొని చూడు. ఈరోజు ఒక్కరిగా వచ్చావు, కుటుంబంతో మందిరానికి రావడం మొదలు పెడతావు. ఎంతో కాలం నుంచి నువ్వు దుఃఖపడుతున్నావు చూడు, నీ దుఃఖాన్ని కూడా దేవుడు తీసేయబోతున్నాడు. నీ మనసు నిలుపుకో. చాలాసే బహుశా మీలో బాధపరిచాలని పిల్లలు మాట వినట్లేదు, చెడిపోతున్నారు. మన మనసును నిలుపుకుందాం. నీవు నీ మనసును స్థిరపరచుకుంటే అన్నిటినీ స్థిరపరచువాడు ఆయన. ఆమేన్.
మోకరిద్దామా? ఒక మాట్లాడండి ప్రభువా, నా మనసును నీలో స్థిరపరిచింది. అందరం మోకరించి అందరూ ఒక చిన్న ప్రార్థన చేయి. బహుశా నీ బిడ్డల కోసం నేను చాలా మంది ప్రార్థన చేసాను ప్రభువా, నా బిడ్డలో తర్వాత ఏంటి సంగతి, తర్వాత పరిస్థితి ఏంటి? అలాగే సంవత్సరం ఈశ్వరుడు సందేశం సంవత్సరం జీవితం
మనం అర్థం చేసుకుని ఆలోచన విశ్వాసంతో మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తాం. ఒక మాట చెప్పి అయ్యా నేను నా మనసు నిలుపుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు వరకు మనసు నిలుపుకోవడం ఎన్నో అడిగాను. వాక్యంతో నా మనసు నిలుపుకోవడానికి, ప్రార్థనతో నా మనసు నిలుపుకోవడానికి, పరిశుద్ధతతో నా మనసు నిలుపుకోవడానికి సహాయం చేసుకోవాలి. నువ్వు ఈ రోజు నీ మనసు నిలుపుకోమని, అయ్యా నా మనసు నిలుపుకోవడానికి సహాయం చేయమని నువ్వు అడిగితే కార్యాలు చేసే సమర్థుడైన దేవుడు దాచి వచ్చిన మేరలని త్వరలో నీకు దయచేయునుగా. నీ కుటుంబ పరిస్థితులను ఆయన మార్చి సంపూర్ణ సంతోషం దయచేయునుగా. మూయబడిన ప్రతి ద్వారము దేవుడు తెరచునుగాక. ప్రార్థన చేశారు. పరిశుద్ధుల జీవాది మహోన్నతుడైన మా ప్రియపరలోక నీ అమూల్యమైన బలమైన గొప్ప నమ్మకం మేము ఆధారపడడానికి ధనం మాకు సరిపోదయ్యా, మా బలం మాకు సరిపోతాయా. చాలాసార్లు వీటిని చూసే మేము ఎగరెగిరి పడదామేమో. ఈరోజు తెలుసుకున్నాం మాకు చేత కాదని, మాకు అర్హత లేదని. మేము వంటి ఊపిరి వంటి వారిని. నువ్వు నిలబడితే చాలు ప్రభు మా పక్షాన్ని, మేము ఏమైనా చేసేస్తాం. అయ్యా మా మనసు తెలుపుకొని ఎదుట నువ్వు చేసే కార్యాలను ప్రభు చూచి సహాయం చేయాలి. తొట్టిల్లిపోకుండా, తునికిపోకుండా, సొమసిపోకుండా అయ్యా మా మనసును స్థిరపరచుకోవడానికి సహాయం చెప్పకుండా. తొట్టిల్లిపోయామేమో, పడిపోయామేమో, ఎన్నోసార్లు నీకు దూరంగా ఉండిపోయామో. మరొకసారి ప్రార్థిస్తూ మా ప్రార్థనా జీవితాన్ని తట్టుకుంటా నీలో మా మనసు నిలుపుకోవడానికి సహాయం వచ్చి అయ్యా నిజముగా నీకు మొదలుపెట్టే వారికి నువ్వు సమీపంగా ఉన్నాను. ఇదిగో నీ ప్రియులైన పిల్లలు మనసులో ఉన్న ప్రతి బాధకు నీకు నిజంగా మొదలుపెడుతున్న వారిని నువ్వు చూస్తున్నావు. వారికి ఉన్న ప్రతి ఆశను, ఆలోచనను మీరు నాయనా అయ్యా జరిగించి వారి మనసులను నీలో నిలుపుకొనకు స్థిరపరచమని వేడుకుంటున్నాను. నీ శక్తిని, నీ ప్రేమ, కృపను మేము అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించే కృపను మాకు దయచేయండి. సమస్త జ్ఞానముకు మించిన సమాధానం మాకు దయం చేయగలరు. విత్తబడిన ఈ మాటలు దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా అనురంతులుగా ఫలభరితము చేయమని సహాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్తమైన ఘనత దేవునికే చెందును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాము. ఎంతో బలంగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ముందు చెప్పినట్లుగా వారు ప్రతిరోజు కూడా రోజుకి 2 గంటలు వారు దేవునిలో ఎదగడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరి ఎప్పుడు చదువుకుంటున్నారో, ఎప్పుడు చేస్తున్నారో మరి నిజంగా వారిని ఎంతో అభినందించాలి. వారిని బట్టి ఒకసారి స్తోత్రం చెప్దాం.
పెరిగితే దేవునికి అప్పగించుకుంటే దేవునికి సమర్పించుకుంటే మరి దేవుడు ఏదైనా జరిగిస్తాడు. కనుక ఆ బిడ్డలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. చక్కని పరిచర్య చేసిన దాన్ని బట్టి ఎంతమంది వచ్చారో మీరు రోజు నాకు 12 మంది అని చెప్పాను, ఇంకా ఎక్కువే అనుకుంటున్నారు. 12ఏనా? ఓకే. మరి ఆ 12 మంది కూడా సాక్ష్యాలు చెప్పగలరు, వాక్యాలు కూడా చెప్పగలరు. దేవుని ఆశీర్వాదకరమైనటువంటి